ఎన్నో రోజుల నుంచి జనాలు 'నిహారిక' దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఒక ఆన్సర్ అయితే 'నిహారిక కొణిదెల' ఆల్రెడీ పబ్లిక్‌లోనే చెప్పడం జరిగింది. ఇంతకీ 'నిహారిక కొణిదెల' విడాకులు తీసుకున్న తర్వాత తన కెరియర్‌ని చాలా వరకు బిల్డ్ చేసింది. ఒకవైపు ఫ్రెండ్స్‌తో చాలా జాలీగా తన లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు తను సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్‌గా కూడా సక్సెస్ అందుకుంటుంది. అలానే ఇటు బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా చాలా బిజీగా మారిపోయిందని చెప్పాలి. అయితే ఇక 'నిహారిక కొణిదెల' ముందు చైతన్య అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులివ్వడం ఇదంతా కూడా జరిగింది. అయితే అప్పట్లో 'నిహారిక కొణిదెల' పైన చాలా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడము, ఆమె పైన ఎన్నో నెగటివిటీ రావడము, మొదట కెరియర్‌ను స్టార్ట్ చేసింది మెగా కూతురిగా ఆమె యాంకర్‌గా, అలానే కొన్ని షోస్‌లో జడ్జెస్‌గా, అలానే కొన్ని సినిమాల్లో కూడా హీరోయిన్‌గా నటించడం ఇదంతా జరిగింది. కానీ ఫైనల్‌గా ప్రొడ్యూసర్‌గా ఆమె సక్సెస్ అయ్యి సినీ ఇండస్ట్రీలో ఆమె హవాని కొనసాగిస్తుందని చెప్పాలి. ఇక తాజాగా 'ఆట' అనే బుల్లితెర షో పైన కూడా ఆమె ప్రొడ్యూసర్ కమ్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అలానే 'రాకస' అనే సినిమాకి ఆమె ప్రొడ్యూసర్‌గా కూడా ఉన్నారు. ఆ సినిమా సక్సెస్ కూడా ఆమె ప్రెజెంట్ చాలా ఈవెంట్స్, ప్రోగ్రామ్స్‌లో ఆమె కనిపిస్తూ సందడి చేస్తూ ఆ సినిమా ప్రమోషన్స్ నుంచి కూడా చాలా బిజీగా ఉన్నారనే చెప్పాలి. అయితే తాజాగా ఆమె పైన రెండో పెళ్లి అనే వార్తలు చాలా జోరుగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్‌గా ఉంటుంది కాబట్టి ఆమెకి రెండో పెళ్లి అనే వార్తలు తెగ వైరల్ చేస్తున్నారు. ఆ విషయం పైన ప్రెస్ మీడియాలో ఆమెకు క్వెషన్ రైజ్ చేయడం జరిగింది. మీకు త్వరలోనే రెండో పెళ్ళంట కదా! అది ఎంతవరకు నిజం అని అడిగితే, యాహ్! ఖచ్చితంగా నిజమే ఆ విషయము. రెండో పెళ్ళైతే నేను చేసుకుంటాను, చేసుకోను అని అయితే చెప్పట్లేదు. కాకపోతే ఇంకా కాస్త టైం అయితే పడుతుంది రెండో పెళ్లి చేసుకోవడానికి అని క్లారిటీ ఇచ్చేశారు. దాంతో పాటు ఆమెకు పిల్లలంటే చాలా ఇష్టమని, పిల్లల్ని కనాలి అనే కోరిక కూడా ఆమెకు ఉంది అంటూ కూడా క్లారిటీ ఇవ్వడం పైన నెటిజన్లు ఇక నోటి పైన వేళ్ళైతే వేసుకుంటున్నారు. పెళ్ళైతే చేసుకుంటాననే క్లారిటీ ఇచ్చింది కాబట్టి బాయ్ ఫ్రెండ్ ఉండే ఉంటాడు అనే రూమర్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి చేసుకోనంత వరకు ఆమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతుందనే వార్తలు, పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే ఖచ్చితంగా చేసుకుంటాననింది కాబట్టి ఎవరో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే ఉంటారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అంటే కాలికేస్తే నోటికి, నోటికేస్తే కాలికి అన్నట్టుగా అయిపోయింది సోషల్ మీడియా ఇప్పుడు. సో, మెగా ఫ్యామిలీ కాబట్టి ఆ మాత్రం రూమర్స్ వస్తూనే ఉంటాయి. వీటిని వాళ్ళేమి పట్టించుకోరు. వాళ్ళు చాలా లైట్‌గా ఉంటూ వాళ్ళ కెరియర్‌లో ముందుకు వెళ్తూ బాగా సంపాదిస్తారు. మరి మనం మాట్లాడే వాళ్ళు మాత్రం ఇలానే ఉంటారు. మరి మీకేమనిపిస్తుంది?